నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి స్వాగతము. మిథున రాశి వారి జాతకులు, ఈ రోజున ఈ రాశి జాతకులు మధ్యాహ్నం తర్వాత మీకు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుందో తెలిస్తే, హఠాత్తుగా జరిగే ఈ యొక్క పరిణామాల గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు మీరు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఏదైనా నిర్భయంగా మాట్లాడతారు. అందువల్లనే ఎంతటి పెద్ద సమస్య అయినా కూడాను అధిగమించగలుగుతారు. మౌనంగా ఊరుకున్నారు అంటే గనక ఖచ్చితంగా మీరు తప్పు చేసిన వారి కిందే లెక్కించబడతారని ఈ రాశి జాతకులకు బాగా ఎరుక. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు బాగా కలిసొస్తుందని చెప్పాలి. భాగస్వామ్యులతో ఇదివరకు మీకు ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకుంటారు. కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ రోజున చాలా సమయమే మీకు దక్కబోతోంది. మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఈ రోజున భగవంతుడే మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. మీరు ఆ యొక్క పరిష్కారాలు అన్వేషించడంలో భగవంతుడు మీకు 100% కూడాను తోడుగా అండదండగా ఉండబోతున్నాడు. అయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను కొంత సమస్యాత్మకమైన పరిస్థితి అయితే ఈ రోజున మధ్యాహ్నం తర్వాత మీకు గోచరిస్తుంది. కావున తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు అన్నింటా కూడా ఒకటికి పలుమార్లు ఆలోచించడం మీకు ఒక హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసే సమయం ఉంటుంది. కావున ఈ విషయంలో అశ్రద్ధ వహించొద్దు. ఇందులో మీరు తప్పక సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పై అధికారుల మన్ననలు కూడా ఈ రోజున పుష్కలంగా మీకు దక్కబోతున్నాయి. చేసే పని నీతి నిజాయితీతో చేస్తే గనక తప్పక మీకు ఖచ్చితంగా గౌరవం వస్తుంది. ఈ రోజు దీని మీద ఖచ్చితంగా మీకు ఒక స్పృహ అయితే కలగబోతుంది. ఇందులో అస్సలు సందేహమే లేదు. ఈ రాశి జాతకుల యొక్క ఆలోచన, మాట తీరు అన్ని కూడాను చాలా బాగుంటాయి. తోటి ఉద్యోగస్తులతో ఒకరి వల్ల ఈ రోజున మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సమస్యల్లోకి నెట్టబడే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఒక కుట్రపూరితమైన చర్య చేస్తారు. మీరు చేయని తప్పుకు కూడా ఈ రోజున మధ్యాహ్నం దాటాక ఈ యొక్క పరిస్థితుల రీత్యా మిమ్మల్ని వారు నిందించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. మీతో గొడవకు దిగుతారు. ఇది మీకు చాలా బాధ కలిగించే అంశమని చెప్పాలి. కాబట్టి ఉద్యోగస్తులు, తోటి ఉద్యోగస్తుల విషయంలో ముఖ్యంగా మిమ్మల్ని ద్వేషించేవారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. మీ పైన ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిజం కాదంటూ నిర్భయంగా అందరి ముందు మాట్లాడండి. కానీ సౌమ్యంగా మాట్లాడండి. కోపావేశాలు పక్కన పెట్టి నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం తప్పక చేయండి. అప్పుడే సమస్యను అధిగమించగలుగుతారు. అంతేకాకుండా చాలా కాలం నుంచి బాధపడుతున్న అనారోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, ఈ యొక్క సమస్య రీత్యా పడుతున్న నలిగిపోతున్న బాధ నుంచి విముక్తులు కూడా కాబోతున్నారు. భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది. కావున ఏ మాత్రము కూడాను మీరు రెండవ ఆలోచన చేయొద్దు. చెడు ఆలోచన మనసులోకి అస్సలు రానివ్వద్దు. నూతన వ్యక్తి పరిచయం కూడా కనబడుతుంది. వారి యొక్క సలహా సూచనలు కూడా తప్పక పాటిస్తారు. ఎవరైనా మంచి సలహా ఇస్తే తీసుకోవడం ఈ రాశి జాతకుల వంతు. కావున ఏమిటంటే మీ యొక్క తత్వమే ఈ రోజున మీకు దైవ రక్ష కాబోతూ ఉన్నది. అయితే బంధువుల నుంచి ఒక ఆశ్చర్యకరమైన వార్తను కూడా ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. శివారాధన తప్పక చేయండి. హనుమాన్ చాలీసా నిత్యము పఠించండి. అలాగే శని భగవానుని వీలు కుదిరినప్పుడల్లా ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.